ఎయిత్ క్లాస్ హిందీ సెకండ్ లెసన్ రాజా బదల్ గయా అంటే మహారాజులో మార్పు వచ్చిందని ఈ లెసన్ యొక్క మీనింగ్ అన్నమాట. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा, यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. क्या करूँ इसका. ఓకే, ఇక్కడ ఫస్ట్ పేరు చూసినట్టయితే ఒక అబ్బాయి ఉంటాడు, ఒక బాయ్, వాని పేరు రాజేష్. వాడు ఒక జంగల్ అంటే ఒక ఫారెస్ట్లో వెళ్తుంటే వానికి ఒక గోల్డ్ కాయిన్ దొరుకుతుంది అనమాట. ఆ గోల్డ్ కాయిన్ దొరికితే ఆడు ఆలోచిస్తుంటాడు ఏమని, ఈ గోల్డ్ కాయిన్ ఎవరిదబ్బా, ఇది నాదైతే కాదు, మరి ఎవరిదై ఉంటుంది, ఇది గోల్డ్ కాయిన్ కాబట్టి నా సొమ్ము కాదు కాబట్టి నేను ఉంచుకోలేను, అట్లా అని చెప్పేసి పడేయలేను, ఇది ఎవరిదై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు అనమాట. यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था. रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले. उसने सोचा, क्यों ना यह सिक्का साधु को ही दे दूं. రాజేష్ ఇట్లా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటే అతనికి అదే మార్గంలో ఒక సాధు కనిపించింది అనమాట. ఓకే, ఈ బంగారు కాయిన్ని ఈ సాధుకి ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించాడు. నెక్స్ట్, राजेश ने जब वह सिक्का साधु को दिया तो सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दो ताकि वह अपना पेट भर सके. ఓకే, రాజేష్ ఆ గోల్డ్ కాయిన్ తీసుకెళ్ళి ఆ సాధువుకి ఇచ్చిండు. ఆ గోల్డ్ కాయిన్ చూసి సాధువు ఏమన్నాడు, బిడ్డ ఇది సాధువుల కోసం కాదు, సాధువులు ఎట్లయినా భిక్షాటన చేసి తింటారు, కడుపు నింపుకుంటారు, వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలని చూడరు. ఇది ఎవరికి ఇస్తావంటే ఎవరైతే తినడానికి తిండి లేకుండా ఉంటారో, గరీబ్ పావర్టీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేయి, దీనివల్ల వాళ్ళు తమ కడుపుని నింపుకుంటారు, అంటే వస్తువులు కొనుక్కొని తింటారనమాట. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि जरूर कोई बात रही होगी जो राजा अपनी सेना लिए जा रहे हैं. उसने एक सैनिक से पूछा, भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं. ఓకే, ఇట్లా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే అక్కడి నుంచి ఒక సైన్యం వస్తుందన్నమాట. ఒక మహారాజు ప్లస్ అతని వెంట పెద్ద సైన్యం వస్తుందన్నమాట. అయితే అప్పుడు రాజేష్ అనుకున్నాడు, మహారాజు ఈ సైన్యాన్ని తీసుకొని ఏదో పెద్ద పని మీదనే వెళ్తున్నాడు, అసలు ఏంటిది అని చెప్పేసి ఆ సైనికుల్లో ఒకరిని పిలిచి అడిగిండు, బాయి ఆప్కే రాజా ఇతనీ బడీ సేనా లియే కహా జా రహే హై. మీ మహారాజు ఇంత పెద్ద సైన్యాన్ని వేసుకొని ఏడికెళ్తున్నాడు అని చెప్పేసి అడిగిండనమాట. ఏ హమారే రాజా शूर सिंह है जो पड़ोसी देश पर आक्रमण कर उसे लूटने जा रहे हैं, उसने जवाब दिया. అయితే అప్పుడు ఆ సైనికుడు అన్నాడు, ఇతను మా మహారాజు, ఇతని పేరు షూర్ సింగ్, ఇతను పక్క రాజ్యం పైన దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్న సంపదను అంతా దోపిడీ చేయడానికి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పిండు రాజేష్కి. రాజేష్ రాజా के पास गया. सोने का सिक्का उसकी ओर बढ़ाते हुए कहा, लीजिए महाराज आप इसे रख लीजिए. बेटा मुझे क्यों देना चाहते हो, राजा ने आश्चर्य के साथ पूछा. ఓకే, రాజేష్ ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా ఈ గోల్డ్ కాయిన్, ఈ బంగారు నాణెం మీరు తీసుకోండి అని చెప్పేసి ఇస్తున్నాడు అనమాట. అప్పుడు మహారాజు అన్నాడు, బిడ్డ నువ్వు ఈ బంగారు నాణెం నాకు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అని చెప్పేసి అడిగిండు. అప్పుడు రాజేష్ ఏమన్నాడంటే, మహారాజ్ ఏక్ సాధునే కహా తా కి జో సబ్సే గరీబ్ దిఖే
उसे यहाँ सिक्का दे देना, రాజేష్ కరుణ్ స్వర్ మే బోలా. అప్పుడు రాజేష్ అన్నాడు, మహారాజా ఒక సాధువు నాకు చెప్పిండు, ఎవరైతే బీదవాడు తిండికి గతి లేకుండా ఉన్నాడో వానికి ఈ బంగారు నాణ్యం ఇవ్వమని సాధువు చెప్పిండు అని చెప్పేసి అన్నాడు రాజేష్. అది కూడా జాలి దయా కలిగిన గొంతు స్వరంతో అన్నాడు అనమాట. అప్పుడు మై రాజా హూ, రాజా మై తుజే గరీబ్ లగ్తా హూ, రాజా క్రోధ్ మే బోలా. महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते. రాజేష్ మాటలకు మహారాజుకు కోపం వచ్చింది. నేను మహారాజును, నన్ను గరీబ్ అనుకుంటున్నావా, అంటే బీదవాడిని అనుకుంటున్నావా అని కోపంగా అన్నాడు అనమాట. అప్పుడు రాజేష్ అన్నాడు, మహారాజా నువ్వు మహారాజువి, పెద్ద ధనవంతునివే అయ్యుంటే నువ్వు వేరే వాళ్ళ సొమ్ము అంటే వేరే దేశం మీద పడి వాళ్ళని దోపిడీ చేసి ఎందుకు వాళ్ళని నాశనం చేయాలని చూస్తావు అని చెప్పేసి రాజేష్ అన్నాడు. రాజేష్ की बात राजा की समझ में आ गई, उन्हें अपनी गलती का एहसास हुआ. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. ఓకే, రాజేష్ మాటలు అప్పుడు మహారాజుకి అర్థమైపోయినాయి. అమ్మ వీడు భలే చెప్పిండు బుడ్డోడు అని చెప్పేసి సైనికులకు చెప్పిండు, పద మనం ఇంకెవ్వరిపైన దాడి చేయము, మన రాజ్యానికి వెళ్ళిపోదామని చెప్పేసి సేనాని వెనక్కి తిప్పి వెళ్ళిపోయిండు. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ कर दिया. ఆ రోజు నుండి మహారాజు తన ఆస్తిని సంపదను మొత్తం కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టడం ప్రారంభించిండు అనమాట. ఓకే, ఇందులో నీతి ఏంటంటే మనం ఇతరులకు సహాయం పడాలి, ఇతరులని మనము బాధ పెట్టకూడదు అని చెప్పేసి ఈ స్టోరీ యొక్క నీతి. ఓకే, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. థ్యాంక్ యూ.